పాపం చేసినవాడు శిక్ష పొందాలా, పాపం చేయనివాడు శిక్ష పొందాలా? చేసినవాడేనా? యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు శిక్షించడానికి ఏదైనా పాపం ఉందా? ఇప్పుడు ఆయన్ని శిక్షించాలి, తండ్రి అయిన దేవుడు ఆయన్ని శిక్షించాలి అంటే ఇప్పుడు ఆయన ఎలా మారాలి? పాపిగా మారాలి. పోనీ ఆయన చేసిన పాపం ఏదన్నా ఉందా? పోనీ ఆయన పాపం చేశాడని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆయన పాపిగా మారాలి అంటే ఉన్న ఏకైక ఆధారం. కాబట్టి ఎవరికి తీసుకెళ్ళి ఎవరి మీద వేశాడు? ఆయనకున్న మకుటాన్ని పక్కన పెట్టి మనం పాడైపోయిన మన వస్త్రాలను ఆయన వేసుకొని ఆయనకున్న ఆ కిరీటాన్ని, ఆయనకున్న ఆ సింహాసనాన్ని మనకిచ్చాడు. అర్థమవుతుందా? మకుటం లేని మహారాజుగా ఆయన నిలబడితే మకుటాన్ని పోగొట్టుకున్న వారిగా మనం నిలబడ్డాం. మొట్టమొదట మనకే ఉంది ఒక కిరీటం. అవ్వాదములు కూడా కిరీటం ఇచ్చాడు దేవుడు. పోగొట్టేసుకుంటారు మొట్టమొదటి మానవుడు. కానీ ఆయన తనకున్న కిరీటాన్ని పోగొట్టుకోలేదు, మనకిచ్చాడు.